ఆ పాతాళేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొని పాతాళ గంగకు మెట్లు దిగుతూ చేరుకుని ఇక అక్కడ బోట్ రైడ్ కు 2 టికెట్లు తీసుకొని నేను నా బుజ్జి బోట్ ఎక్కి ఇక ఆ ఘాట్ లో అందరూ మునుగుతూ వారి ఆత్మని శుద్ధి చేసుకున్నారు. ఇంకా ఆ బోట్ రైడ్ లో అలా వ్యూస్ ని ఎంజాయ్ చేస్తూ దూరంగా ఒక భైరవుని గమనించి అది అక్కడ ఎలా చేరుకుందా అని ఆలోచించుకుంటూ కూర్చుంది. ఇక నాలో నిద్రపోతున్న రచయిత మేల్కొన్నాడు. ఆ సాయంత్రపు వెలుగుల్లో నది బంగారు చీర కట్టినట్టు అనిపించింది. పడవలో ప్రయాణం ముందుకు సాగుతుంటే ఒకవైపు గాలి కవిత, మరోవైపు నీటి గీత. ఆ గాలి నీటి సాహిత్యాన్ని పర్వతాలతో పాటు నా బుజ్జి కూడా ఆస్వాదించింది. ఇంకా నదికి సిగ్గుపడిన సూర్యుడు కొండ చాటున దాక్కున్నట్టు అనిపించింది. ఇంకా మేము కూడా పాతాళగంగ స్నానం చేసి తిరిగి మెట్లు కాకుండా రోపే రైడ్ ని ఎక్స్పీరియన్స్ చేద్దామని డిసైడ్ అయ్యి టైం ఉంది కదా అని బొరుగుల మిక్చర్ తీసుకొని కడుపులో నింపేసుకొని మా రైడ్ కోసం వెయిట్ చేశాం. ఆ పర్వతాల నీళ్ళల్లో నీళ్లు సేద తీరుతుంటే ఆ బంగారు పూత పూసుకున్న ఆకాశం ఆ పర్వతాలకు కిరీటాన్ని అలంకరించినట్టుగా అనిపించింది. ఇంకా లాస్ట్ కి మా టర్న్ రాగానే రోప్ వే లో ఎక్కేసి ఆ వ్యూస్ ని ఎంజాయ్ చేస్తూ క్షేమంగా చేరుకున్నాం.